హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లోని ఎటర్నలీ ఎస్థెటిక్స్కి వచ్చేసాం. అందమే ఆనందం అంటారు. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. సో అలాంటి అందం మన సొంతం కావాలి అంటే మనం ఎక్కడికి రావాలి? ఎటర్నలీ ఎస్థెటిక్స్కే రావాలి. ఇక్కడ సర్టిఫైడ్ డాక్టర్లు ఉంటారు. ప్రతిదీ కూడా ఒరిజినల్ మిషన్స్లోనే చేస్తారు వీళ్ళు. సో మనకు వీళ్ళు వచ్చేసి హైడ్రా ఫేషియల్, తర్వాత బికినీ పిగ్మెంటేషన్, బికినీ హెయిర్ రిమూవల్, వల్వల్ పిగ్మెంటేషన్. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో డాక్టర్ మాళవికని అడిగి తెలుసుకున్నాం. సో మన ఆడవాళ్ళకి చాలా మొహమాటం ఉంటుంది, ఇంకా అదేవిధంగా సిగ్గుపడుతూ ఉంటారు. బట్ కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదు, మొహమాటం పడకూడదు. ముఖ్యంగా మన బాడీ విషయంలోకి వస్తే ఇంటిమేట్ ఏరియాలో బికినీ హెయిర్ రిమూవల్ గురించి చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఎవరికి చెప్పాలి, ఎలా షేర్ చేయాలి, ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు మాళవిక గారు బికినీ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ ఒకసారి మనకు చూపిస్తారు. అది చేతి మీద చూపిస్తారు కదా. సో ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ఈ బికినీ హెయిర్ రిమూవల్ అనేది ఎనీవన్ అండి, యంగ్ గర్ల్స్ ఫ్రమ్ 16 years పైన ఉన్న వాళ్ళు నుంచి స్టార్ట్ చేసి ఎవరన్నా చేసుకోవచ్చు. మనము యాక్చువల్లీ డైరెక్ట్గా చేస్తానే లెట్స్ టాక్, అదే బెటర్. సో ఈ బికినీ హెయిర్ రిమూవల్ అంటే మన ఏదైతే మహిళల్లో హెయిర్ ఉంటుందో పైన మాన్స్ దగ్గర హెయిర్ ఉంటుందని చెప్తాము, దాని తర్వాత లేబియా మీద హెయిర్ ఉంటుందని చెప్తాము. ఈ హెయిర్ ప్రొటెక్టివ్ హెయిర్. గర్ల్స్లో జనరల్గా ఈ మాన్స్ ప్యూబిస్ ఏరియా ఇంకా ఈ లేబియా మేజోరా ఈ ఏరియాలో ప్యూబిక్ హెయిర్ అనేది చూస్తాము. ఇది మెనార్కీ టైం అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్యూబిక్ హెయిర్కి ఉన్న రోల్ ఏంటంటే అది జస్ట్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద ఉంటుందన్నమాట ఈ గర్ల్స్లో. కానీ కొంతమందికి ఇఫ్ గర్ల్స్ కంఫర్టబుల్గా ఉంటే దాన్ని అలాగే వదిలేసేయచ్చు. ఎవరైతే అది కంఫర్టబుల్గా లేదు, అది రిమూవ్ చేయాలి, హెయిర్ రిమూవల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ఆప్ట్ చేయటం ఈజ్ అ బెటర్ ఆప్షన్ కంపేర్ టు మన వ్యాక్సింగ్ కానీ లేకపోతే హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ లేకపోతే రేజర్స్ వాడటం. వీటి వల్ల మైక్రో కట్స్ వచ్చి ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యి ఫాలిక్యులైటిస్ వస్తుంది. మళ్ళీ ఈ కట్స్ వల్ల ఇవన్నీ మళ్ళీ ఇన్ఫ్లమేషన్ అయ్యి పిగ్మెంటేషన్ కూడా అవుతుంది. అండ్ ఈ హాట్ వ్యాక్స్ గట్టిగా లాగటం వల్ల స్కిన్ స్ట్రెచ్ అయ్యి లూజ్ కూడా సాగీగా అయిపోతుంది. సో ఇట్లాంటివి ఏం వాడకుండా ఈ ఏరియాలో హెయిర్ రిడక్షన్ కావాలనుకుంటే లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే బికినీ లేజర్ హెయిర్ రిడక్షన్ ఆప్ట్ చేయటం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు బికినీ హెయిర్ రిడక్షన్ ఎట్లా జరుగుతుందో మనం ఈ చిన్న స్కిన్ ప్యాచ్ మీద చేసి చూద్దాము. సో ఈ బికినీ హెయిర్ రిడక్షన్ అనేది మహిళలు 16 years నుంచే చేసేసుకోవచ్చు అండి. 16 years తర్వాత దే ఆర్ రెడీ, యంగ్ గర్ల్స్ దే క్యాన్ గో అహెడ్. వాళ్ళకి అవసరము కావాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళచ్చు. దీనికి జనరల్గా హెయిర్ కొంతమంది అంటారు మళ్ళీ చేసాము 6 to 8 sessions అయిపోయినాయి, నాకు ఇంకా హెయిర్ గ్రోత్ ఉంది అని కూడా అంటారు. వాళ్ళది ఏమవుతుందంటే ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండుండొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ ఏమన్నా థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేకపోతే PCOS ఇష్యూస్ కానీ, ప్రెగ్నెన్సీలో కొంచెం హెయిర్ గ్రోత్ అవుతుంది, మళ్ళీ మెనోపాజ్ టైము, ఇట్లాంటి టైంలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్కి హెయిర్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి. సో ఇట్లాంటి టైంలో న్యూ హెయిర్ ఫాలికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో అంటే ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా చేయించుకోవచ్చా? ప్రెగ్నెంట్ అంటే ఈ లేజర్స్ అనేవి చాలా ఫ్రెండ్లీ లేజర్సే, మనకేం బాడీకి హార్మ్ చెయ్యవు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా అవాయిడ్ చేస్తాం అవసరం లేదు అనేసి. బికాజ్ ఎనీవేస్ ప్రెగ్నెన్సీలో చాలా హార్మోన్స్ హయ్యర్ రేంజ్లో ఉంటాయి. అంత హయ్యర్ రేంజ్లో ఉన్నప్పుడు అన్నెసెసరీగా ఎందుకు టచ్ చేయటం అన్నట్టు మేము ఆన్ అ స్టాండర్డ్ టచ్ చెయ్యం. సో అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయిన 6 weeks to 3 months టైం వరకు గ్యాప్ ఇచ్చేస్తాం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాలంటే సెషన్స్ మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఎవరైతే కొన్ని సెషన్స్ అయ్యి మధ్యలో ప్రెగ్నెంట్ అయ్యి అట్లాంటి వాళ్ళకి, లేదు మొత్తం అయిపోయినాయి అంటే తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏమన్నా హెయిర్ వస్తుందా? ఇప్పుడు హెయిర్ అనేది మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్మోన్స్ కరెక్షన్స్ చేసుకోవాలి వాళ్ళు. సపోజ్ PCOS వాళ్ళు వితౌట్ కరెక్టింగ్ హార్మోన్స్ చేసేసుకున్నారు, వాళ్ళకి బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ హై ఉంటే ఆ టెస్టోస్టెరాన్ వల్ల మళ్ళీ కొత్త ఫాలికల్స్ వస్తానే ఉంటాయి. సో వాళ్ళు ఎన్ని సెషన్ చేసుకున్నా వాళ్ళకి రిజల్ట్స్ రావు. సో అందుకనే వీళ్ళకి చెప్తాము ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకోండి, ఫస్ట్ PCOS కరెక్షన్ చేసుకోండి, దాని తర్వాత గో హెడ్. ఇన్ కేస్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి రీహెయిర్ మళ్ళీ గ్రోత్ అయ్యింది అనుకోండి,
అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎలా ట్రీట్ చేసుకోవాలంటే కొంతమంది మళ్ళీ సెషన్స్ కి వెళ్ళాల్సిందే, కంపల్సరీ Because రావాల్సిందే. కొత్త ఫాలికల్స్ కాబట్టి ఇంకా తప్పదు అది. అంటే అప్పుడు తక్కువగా వస్తాయి. తక్కువగా ఉంటుంది, 100% ముందున్నట్టు ఉండదు. బికాజ్ ముందువన్నీ ఫాలికల్స్ అన్ని ఒక్కసారి ట్రీట్మెంట్ చేసుకుంటే ఫాలికల్ డెడ్ అయిపోతుందండి. డెడ్ అయిపోయాక న్యూ ఫాలికల్స్ రావాల్సిందే, ఆ ఫాలికలే మళ్ళీ పెరగదు. ఒకవేళ మీరు అన్నట్టేవో కొంచెమే వస్తాయి కాబట్టి మళ్ళీ వెళ్ళడం ఎందుకులే అని రేజర్తో కానీ మళ్ళీ హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడచ్చా అంటే కొంతమంది ఉంటుంది కదా, అలాంటి మైండ్ సెట్ కూడా ఉంటుంది. వచ్చిన 10-15కి ఎందుకు వెళ్ళాలి, అదేదో మనమే చేసుకుందాం అనేసి. ఇప్పుడు ఈ రేజర్స్ వాడటం వల్ల కట్స్ అవుతాయండి, మైక్రో కట్స్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, అది కూడా ఇంటిమేట్ ఏరియా. సో అందుకనే రేజర్స్ వద్దంటాం. వ్యాక్సింగ్లో హాట్ వ్యాక్స్ పెట్టి గట్టిగా పుల్ చేస్తారు, దానికి హాట్ వ్యాక్స్ స్కిన్కి మంచిది కాదు, మళ్ళీ పుల్కి స్కిన్ బాగా స్ట్రెచ్ అయిపోతుంది, మళ్ళీ సాగి అయిపోతుంది. అండ్ ఈ లేజర్ అంటే హెయిర్ రిడక్షన్ క్రీమ్స్ అంటారా, ఆ క్రీమ్స్ కొంతమందికి అయితే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ట్రిగర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇది మళ్ళీ స్కిన్ ఇరిటేట్ చేసి ఇన్ఫ్లమేషన్ అయి పిగ్మెంటేషన్ కూడా వస్తుంది, ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్. సో అందుకనే బెటర్ నాట్ టు యూజ్. ఎప్పుడు ఏమన్నా కావాలంటే ఒక సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ కోసం వచ్చేసి చేంజ్ చేసుకుంటే అయిపోతుంది, ఆ 10 ఫాలికల్స్ కోసం. చాలా మంది ఇంటిమేట్ ఏరియా కాబట్టి ఆ 10 ఫాలికల్స్ వదిలేస్తారు. బయట అనుకోండి హ్యాండ్స్ అట్లా అయితే దే కమ్, కానీ ఇంటిమేట్ ఏరియా అయితే ఆ 10 ఫాలికల్స్ దే లీవ్ ఇట్. ఎందుకంటే ఎనీవేస్ మన హెయిర్ ప్రొటెక్టివ్ అంటాం కదా, అంత ఇబ్బంది లేదన్నట్టు. మీరు అనుకుంటున్నారేమో ఏంటి జెంట్స్ చేత చేయిస్తున్నారు అని ఒక డౌట్ వస్తుంది. సో మేమైతే క్లినిక్ లో ఫీమేల్ థెరపిస్ట్ మేల్ థెరపిస్ట్ ఇద్దరిని పెట్టుకున్నామండి. ఎందుకంటే మేల్ క్లయింట్స్ కూడా లేజర్ హెయిర్ రిడక్షన్ కి వస్తారు, వాళ్ళు బియర్డ్ షేపింగ్ అని ఇంకా హోల్ బాడీ అని వస్తారు. సో అందుకనే మాకు మేల్ ఫీమేల్ థెరపిస్ట్ ఉన్నారు. ఫీమేల్ క్లయింట్స్ ని ఎక్స్క్లూజివ్ గా ఫీమేల్ థెరపిస్టే డీల్ చేస్తారు. సెన్సిటివ్ ఏరియా కాబట్టి నేను కూడా ఐ విల్ బి దేర్ టు టేక్ కేర్. సో విన్నారు కదండి. సో ఎవరు ఏం మాత్రం టెన్షన్ పడకండి, ఫీమేల్ వాళ్ళకి ఫీమేలే, దట్టు మాలవిక గారు పక్కనే ఉంటారనమాట, ఎవరు ఏం మాత్రం మిస్ అవ్వకండి. సో ఇప్పుడు మామూలుగా అండర్ ఆర్మ్స్ లో కూడా అదే, అండర్ ఆర్మ్స్ లో కూడా సేమ్. ఓకే, దానికి కూడా మళ్ళీ ఏదో వస్తే మీరు అన్నట్టు చాలా వన్స్ ఇన్ వైల్ వచ్చి వాళ్ళు లేజర్ ఒక సెషన్ ఇన్ బిట్వీన్ 1 year కో పోనీ 6 months కో వాళ్ళ ఇష్టము, డిపెండింగ్ ఆన్ ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి మిగిలి ఉన్నాయి వాళ్ళకి. లేదు అంటే ఈ సెషన్ ప్రతి 4 to 6 weeks కి కనీసం 6 to 8 సెషన్స్ చేసుకుంటే 90% ఆఫ్ ద హెయిర్ గ్రోత్ పోతుంది. ఓకే, ఇప్పుడు పోతుంది హెయిర్ గ్రోత్ 90% అని అంటున్నారు కదా, అది ఎలా అంటే లైక్ మొత్తం వెళ్తుందా, బేబీ హెయిర్ ఏమన్నా ఉంటుందా? లేదు, ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ టెక్నిక్ లో యాజ్ యూజువల్ ఫోటో లైట్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది మెషిన్. అట్ డిఫరెంట్ వేవ్ లెన్స్ లో రిలీజ్ చేస్తుంది. అంటే 755, 810, 1064 ఇట్లా 3 వేవ్ లెన్స్ ఉంటాయి. ఈ వేవ్ లెన్స్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు అది వెళ్ళి డైరెక్ట్ గా ఏదైతే మెలనిన్ పిగ్మెంట్ ఉందో హెయిర్ ఫాలికల్ లో ఉందో ఆ హెయిర్ ఫాలికల్ కి వెళ్తుంది, ఆ పక్కనున్న స్కిన్ కూడా వెళ్ళదు. డైరెక్ట్ గా హెయిర్ ఫాలికల్ కి వెళ్ళి ఆ హెయిర్ ఫాలికల్ ఈ ఎనర్జీని తీసుకుని దట్ విల్ డై. సో ఇంకా వచ్చే ఛాన్స్ ఉండదు. అదే ఈ రేజర్ వ్యాక్సింగ్ వీటితో ఒకటి తీసేస్తే మేబీ 2 ఫాలికల్స్ వస్తాయి, అట్లా ఛాన్స్ ఉంటుంది. దీంతో అయితే ఉండదు. సో ఇది ఎంత ఎలక్ట్రికల్ కదా, మొత్తం ఎలక్ట్రీషియన్తో చేసేది కాబట్టి అది సెన్సిటివ్ పార్ట్ కాబట్టి దెన్ ఈ ట్రీట్మెంట్ తర్వాత పీరియడ్స్కి ఏమన్నా లేడీస్కి ప్రాబ్లం వస్తుందా? అసలు పీరియడ్స్కి సో కానీ ఇదంతా బాడీకి చేసుకుంటారు, కానీ ఇంటిమేట్ ఏరియాకి వచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తున్నారు. బట్ అది వెరీ థింగ్ ఏంటంటే అందులోనే అన్నిటికంటే బెస్ట్ పని చేస్తుంది మెషిన్. సూపర్, దేనికైతే భయపడుతున్నారో దానికే బెస్ట్ పని చేస్తుంది మెషిన్. సో అందుకే భయపడకుండా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో పిగ్మెంటేషన్ కూడా మేము చెప్తాము, ఈ ప్రోడక్ట్స్ అవి వాడుతూ ఉంటే దానికి పిగ్మెంటేషన్ కూడా వస్తుందని. ఇన్ఫాక్ట్ ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకుంటే అవన్నీ వాడం, రేజర్ ఇట్లాంటివి ఏమి వాడం కాబట్టి క్రీమ్స్ వాడం, పిగ్మెంటేషన్ కూడా ఉండదు, స్కిన్ హెల్తీగా ఉంటుంది, పిగ్మెంటేషన్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇరిటేషన్ అయినా కొంచెం హెయిర్ కాస్త ఉండదు. సో అన్ని విధాలుగా ఇట్స్ ద బెస్ట్. చూస్తున్నారు కదండి, నిజంగా ఎంత సింపుల్గా ఉందంటే ఈ ప్రాసెసింగ్ కూడా చాలా మాలవిక గారు చెప్పినట్టు ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా ఉంది. పెయిన్ కానీ టెన్షన్ కానీ భయం కానీ ఏం లేదు. ఎవరు ఏమాత్రం మొహమాటం పడకుండా చక్కగా ఈ ఎటర్నలీ ఎస్థెటిక్స్కి వస్తే వీళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఒక మిషన్సే కాదు, డాక్టర్లు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు స్పెషల్ కేర్ తీసుకొని మరీ వీళ్ళు ఈ ట్రీట్మెంట్ చేస్తారు. ఎవరు ఏం మాత్రం మిస్ అవ్వకండి. చక్కగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాము, మీరు చక్కగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు.